హాయ్ హలో అండి, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నానండి. ఇది ఒక చిన్న వీడియో. డ్రెస్సింగ్ టేబుల్ ఎలా ఆర్గనైజ్ చేశానని చెప్పి వీడియో పెట్టాను. ఇంకా ఈ క్లిప్స్ అంతా నిన్న ఊరి నుంచి అయితే ఇంకా సమ్మర్ హాలిడేస్ అయిపోయాయి కదండి. ఇంకా అమ్మ వాళ్ళ ఊరి నుంచి అయితే ఈ ఊరికైతే వచ్చేసాము. ఇక్కడ వస్తున్నప్పుడు తీసిన దారిలో కొన్ని తీసిన క్లిప్స్ ఇవి. ఇంకా ఊరి నుంచి వచ్చేసిన తర్వాత ఇల్లు మొత్తం ఎట్టంటే అట్ట అయిపోయిందండి. ఆల్రెడీ అందరికి తెలిసే ఉంటుంది కదా, ఆడవాళ్ళు ఒక్కరోజు ఇంట్లో లేకపోతే ఇల్లుని చూడలేము అసలు మనం. చాలా అంటే చాలా చెత్త, దుమ్ము, ధూళి, గాలి బాగా కొడుతుందండి. ఈ గాలికి దుమ్ము అంతా లోపలికి వచ్చేసి అంతా క్లీన్ చేసుకోవాల్సి వచ్చింది. నాకు ఫస్ట్ ఇంట్లోకి రాగానే ఫస్ట్ ఆ డ్రెస్సింగ్ టేబుల్ అయితే చూడలేకపోయాను. అందుకే ఆ డ్రెస్సింగ్ టేబుల్ ఎలా ఆర్గనైజ్ చేశానని చిన్న వీడియో అయితే పెట్టాను. మీకు తప్పకుండా ఈ వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా దారిలో ఈ క్లిప్స్ అంతా తీసానండి. ఇంకా రైల్వే స్టేషన్కి అయితే రీచ్ అయిపోతున్నాము. రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము. ఆల్రెడీ అందరు ఇది చూడగానే తెలిసిపోయి ఉంటుంది ఇది నెల్లూరు అని చెప్పి. అవునండి, మాది నెల్లూరే. నెల్లూరు నుంచి అయితేనే నేను వచ్చాను. ఇంకా దారిలో కొన్ని క్లిప్స్ అయితే తీసాను చూడండి. ఇంకా రేపటి నుంచి అందరికీ స్కూల్స్ ఇంకా ఆఫీసెస్ అన్నీ స్టార్ట్ అయిపోతాయి కదండి. ఊరి నుంచి అయితే వచ్చేసాము. ఇంకా రాగానే ఇంకా ఇంకా ఇల్లుని క్లీన్ చేసుకోవాలంటే దగ్గర 3-4 డేస్ అయితే ఈజీగా పడిపోతుంది. ఫస్ట్ రాగానే ఇంట్లో దుమ్ము, ఆ దుమ్ము అంతా చిమ్మి ఈ డ్రెస్సింగ్ టేబుల్ అయితే చూడలేకపోయానండి. చాలా అంటే చాలా ఏదంటే అది పెట్టేసి ఉన్నారు. ఆ డ్రెస్సింగ్ టేబుల్ క్లీన్ చేసుకోవాలని చిన్న క్లిప్ అయితే తీసాను. మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అందరు ఎలా ఉన్నారు? ఇంకా ఇదంతా రోడ్డు పూలే బొమ్మ అంటారు కదండి. నెల్లూరులో ఉన్న వాళ్ళకైతే ఇది తెలుస్తుంది. ఏం తిన్నావు? ఇదంతా తీసాను జస్ట్ క్లిప్. ఇది నేను ఆల్రెడీ మీకు షార్ట్ వీడియోలో అయితే పెట్టున్నాను. ట్రైన్ ఎక్కి వచ్చేది అని చెప్పని. ఇంకా రైల్వే స్టేషన్కి అయితే రీచ్ అయిపోయింది. రైల్వే స్టేషన్ ఇంకా ట్రైన్ 6 o'clock అండి. అక్కడ నుంచి కృష్ణ 6 o'clockకి ఇంకా 5:30, 5:45 హాలిడేస్ వస్తే ఎంతమంది ట్రైన్కి వెళ్ళి ఎట్లా ఉంటుందో హాలిడేస్ వచ్చినప్పుడు ట్రైన్ హాలిడేస్ అయిపోయాక కూడా అందరూ ఎవరింటికి వాళ్ళు తిరిగి వచ్చినప్పుడు కూడా చాలా రష్గా ఉంటుంది. సీట్లు అయితే కృష్ణ ఎక్కిస్తున్నామా ఫోన్ చేస్తాను కనుక్కొని చెప్తాను. అయిపోయాయి కదా, అందరూ ఇంటికి ట్రైన్ కాదు ప్రతి ఒక్క ట్రైన్ కానీ బస్ కానీ ప్రతి ఒక్కటి ఫుల్ అయిపోతుంది. రేపటి నుంచి 12 నుంచి స్కూల్స్ స్టార్ట్స్ అవుతుందండి. ఇంకా మన వీడియోకి వచ్చేస్తే ఇంకా చూసారా, ఇది డ్రెస్సింగ్ టేబుల్ ఎట్ట పడితే అట్టుంది. అసలు అది చూడగానే అసలు ఇంట్లోకి రావాలనిపించలేదండి. ఆడబడితే ఆడ అవన్నీ ఇంకా లోపల చూసారా నేను అన్నీ సర్ది పెట్టుంటే అంతా ఎట్టంటే అటు చేసేసి ఉన్నారు. ఇంకా ఫస్ట్ నేను ఏదో చేయాలి అని చెప్పి ఫస్ట్ ఇది ఆర్గనైజ్ చేయాలని వీడియో అయితే చేశానండి. ఇంకా ఇంటి ముందు దుమ్ము ధూళి అంతా ఉదయమే చిమ్మేశాను. ఇంకా మీకు ఒకటి చూపిస్తున్నాను. ఇది ఒక నెక్ సెట్ అయితే తీసుకున్నానండి. చాలా బాగుంది, కొత్తగా ఉంది. ఇది 325 పడింది. ఇక్కడ బయట హోల్సేల్ షాప్లో మామూలు బయట షాప్లోనే తీసుకున్నాను. చోకర్ సెట్ లాగా వస్తుంది, దాని తోడు కమ్మలు, అది పాపిడి బిల్ల కూడా వచ్చిందండి. చాలా బాగుంది సెట్. ఇందులో 2 సెట్స్ ఉంటే నేను ఇది పిక్ చేసుకున్నాను. ఈ డ్రెస్సింగ్ టేబుల్ గురించి మీకు చెప్పాలంటే ఇది నాకు మ్యారేజ్లో ఇచ్చిందండి. డ్రెస్సింగ్ టేబుల్ నాకు మ్యారేజ్లో ఇచ్చారు. దీన్ని చాలా చెక్కతో చేస్తారు కదా, అలా చేయించారనమాట. అంటే ఇది రెడీమేడ్గా కొనలేదండి, చెక్కతో చేయించింది. నాకు ఇష్టం వచ్చినట్టు చేయించుకున్నాను.
దీనికి ఒక స్టూల్ కూడా ఇచ్చారు. ఆ స్టూల్లో ఏంటంటే మేము దాంట్లోనే సెట్ చేసి పెట్టేశాము. అంటే దాని మీద కూర్చొని ఎవరి రెడీ అయ్యేంత టైం ఎక్కడ ఉందండి అని చెప్పి లోపలే పెట్టించేసాము. ఒక స్టూల్ కూడా వచ్చింది. అప్పట్లో ఇది నేను తీసుకున్నప్పుడు ఇది నాకు 12,000 ఎంత పడింది అంటే చేపించింది కదా. రెడీమేడ్కి అయితే మనకి 7,000 అంతా వచ్చేస్తుంది. ఇంకా ఈ నెక్ సెట్ రీసెంట్గా మా అత్త వాళ్ళ ఇంటి ముందరే షాప్లో తీసుకున్నాను. ఇంక ఈ బ్యాంగిల్స్ చూసారా అండి, ఇంకా ఊరికి వెళ్ళాలి, ఇంకేదైనా ఫంక్షన్లు ఉన్నాయి అంటే తప్పకుండా బ్యాంగిల్స్ అయితే ఇంపార్టెంట్ కదా. బ్యాంగిల్స్ తీసుకునే టైంలో ఎట్టు పడితే అట్లా తీసేసుకున్నాను. చూసారా అన్ని బ్యాంగిల్స్ కలిసిపోయి ఉన్నాయి. ఇందులో ఏ బ్యాంగిల్ ఎప్పుడుదో ఏందో తెలియట్లేదు. ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదండి, ఇది కాశ్మీరీ బ్యాంగిల్స్ అంట. ఇప్పుడు ట్రెండ్ అవుతూ ఉంది కదా ఈ బ్యాంగిల్స్. ఇది మీషోలో తీసుకున్నాను. చాలా అంటే చాలా వరస్ట్గా వచ్చిందండి. ఒక్కసారి వేసుకున్నాను, కలర్ అంతా పోయింది. నాకైతే ప్రోడక్ట్ గురించి అయితే నాకు నచ్చలేదు. ఇంకా ఈ బ్యాంగిల్స్ అన్నీ ఆర్గనైజ్ చేసి సైడ్ అయితే పెట్టాను. ఇంక ఈ బ్యాంగిల్స్ చూపిస్తున్నాను కదా, ఇవి అజ్మీర్ ట్రిప్కి వెళ్ళాం కదా మేము, అప్పుడు తీసుకున్నాము. ఇప్పుడు నేను చూపించే పాపవన్నమాట. ఈ పాప బ్యాంగిల్స్ ఇటు సైడ్ వైట్ ఉంది, అది నావి. ఇంకో సెట్ కూడా బ్లాక్ కూడా దాంట్లో తీసుకున్నాను. చాలా రష్ అండి అక్కడ. ఆ బ్యాంగిల్స్ తీసుకున్నానికే నాకు సరిపోయింది. ఇంకా ఇవన్నీ సెట్ చేసి పెట్టాను. కొన్ని బ్యాంగిల్సే ఉన్నాయా అని అనుకుంటారేమో. ఇవి సగం కొన్ని వరకే నేను ఇక్కడ ఈ ఇంటికి తెచ్చి పెట్టుకున్నానండి. మిగతా కొన్ని బ్యాంగిల్స్ అన్నీ మా అత్త వాళ్ళ ఇంట్లోనే ఉన్నాయండి. అక్కడ ఉన్నాయి కొన్ని బ్యాంగిల్స్. నాకు కావాల్సిన బ్యాంగిల్స్ వరకు అయితే నేను ఇక్కడ తెచ్చి పెట్టుకున్నాను. ఇవన్నీ డైలీ యూజ్ అండి, డైలీ వేర్కి అని చెప్పి ఒక 4 అట్లా తీసి పెట్టుకున్నాను. ఇవి కూడా డైలీ వేర్సే. దీనిలో 3 కలర్స్ తీసుకున్నాను. ఆరెంజ్, సిమెంట్ కలరు, ఇంకో గ్రీన్ కలర్ అన్నీ పగిలిపోయాయి. ఇంకా మిగిలినటివి అంటే అన్ని డజన్ తీసుకుంటే ఇంకా అవి మిగిలాయి. ఇంక ఇవన్నీ సింగిల్ బ్యాంగిల్స్, వాటిల్లో కలిపేసుకోవడానికి అని చెప్పి తీసుకున్న రెడ్ అండ్ బ్లాక్. చాలా బ్యాంగిల్స్ ఉన్నాయండి. ఇప్పుడు కూడా చాలా బ్యాంగిల్స్ చెత్తలో వేసేసాను, పనికిరానివన్నీ. ఇంక ఇవన్నీ నా పాప బ్యాంగిల్స్ ఇవి. ఇది వచ్చి సింగిల్గా కడ లాంటిది, స్ప్రింగ్ బ్యాంగిల్ అంటారు కదా, బ్రాస్లెట్ టైప్ వస్తుంది అది. ఇంకా ఇది ఒక టైప్ ఆఫ్ బ్యాంగిల్. ఈ బ్యాంగిల్స్ రేట్ ఎంత అంటే 190 రూపీస్ అంట. చిన్న పిల్లల బ్యాంగిల్స్ కూడా అంత రేటు ఉన్నాయి. ఇంక ఇవన్నీ పాప డైలీ వేర్కి, లేకపోతే ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఏమైనా మంచి డ్రెస్ వేసుకున్నప్పుడు వేసుకుంటూ ఉంటానండి. ఇంకా ఉన్నాయి పాప బ్యాంగిల్స్ కూడా కొన్ని ఆ ఇంట్లో ఉన్నాయి, కొన్ని ఇంట్లో తెచ్చి పెట్టుకుంటామండి. సడన్గా కావాలి కదా అని చెప్పి తీసుకుంటాను. ఇంకా ఈ బ్యాంగిల్స్ గురించి మీకు చెప్పాలి. ఇవి కాశ్మీర్ బ్యాంగిల్స్ అండి. ఆ ట్రెండ్ బాగుందని చెప్పి కాశ్మీర్ బ్యాంగిల్స్ ఎక్కడ దొరకలేదు. అందుకని ఇంకా మీషోలో ట్రై చేద్దామని చెప్పి రంజాన్కి తీసుకుందాం అని చెప్పి మీషోలో తీసుకున్నాను. ఒక్కసారి వేసుకున్నానంటే నమ్మండి, కలర్ అంతా పోయిందండి. నాకైతే ప్రోడక్ట్ గురించి రివ్యూ ఏమి ఇవ్వాలో కూడా తెలియలేదు. నాకైతే నచ్చలేదండి ఆ ప్రోడక్ట్. ఒక్కసారికే అంత పోయింది. ఇంకా అంతా ఇలా సెగ్రిగేట్ చేసుకున్నాను. ఒక అట్ట పెట్టి అడ్డంగా పెట్టుకున్నానండి. మళ్ళీ అన్నీ కలిసిపోతాయని చెప్పి. ఇంకా కొన్ని అయితే దీంట్లో పెట్టాను, కొన్ని దాంట్లో పెట్టాను. ఇంకా అంతా డ్రెస్సింగ్ టేబుల్ అంతా సర్ది ఎలా ఉందో చూపిస్తున్నాను చూడండి. ఇంకా ఆ ప్లేస్లో సోప్స్ అవన్నీ వస్తాయండి. ఇంకా తీసుకురావాలి వెళ్ళి. ఊర్లో లేను కదా నేను, అవన్నీ వెళ్ళి తీసుకొచ్చిన తర్వాత అవన్నీ సెట్ అవుతాయి అందులో. ఇంకా కిందైతే ఇలాగా సెట్ చేసుకున్నాను. ఈ బ్యాంగిల్స్ సైడ్ అంతా ఒక సైడ్ పెట్టాను, మిగతాదంతా పెట్టాను. కొన్ని వరకే తీసానండి. నాకు ఇవంతా చెత్త చూసారా, ఆ కవర్లు అంతా చెత్త చెదారం అంతా చాలా బ్యాంగిల్స్ వరకు పోయాయి. అంటే ఏంటంటే అట్లా పెట్టేసాము కాబట్టి చాలా బ్యాంగిల్స్ వరకు పగిలిపోయి చెత్త అదంతా ఉంటే అవన్నీ తీసి పక్కన పెట్టేశాను. ఇంకా నాకు చాలా బ్యాంగిల్స్ అయితే ఉన్నాయండి. ఆ ఇంట్లో అయితే డబ్బాలు ఉంది. అది తీస్తే ఇంకా ఎంత చెత్త వస్తుందో అది కూడా ఒకసారి తీసి మీకు కంపల్సరీగా పెడతాను వీడియో. తప్పకుండా వీడియో కనుక నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. నా ఈ చిన్న వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి. నా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.
థ్యాంక్ యూ సో మచ్. బాయ్.